గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777020. గంజాయి మాఫియాకి వ్యతిరేకంగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా స్వచ్ఛందంగా ప్రజలు భాగస్వాములయ్యి వామపక్షాలు, ప్రజా సంఘాలు, అనేక రకాలైనటువంటి రాజకీయ పక్షాలన్నీ మద్దతుతో ఈరోజు నెల్లూరు జిల్లా బంద్ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల యొక్క తీవ్రతను తెలియజేస్తూ జరుగుతూ ఉంది. ఒక ప్రజా నాయకుడిని డ్రగ్స్ కి గంజాయికి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి యువ నాయకుడు, ప్రజానాట్య మండలి కళాకారుడు, సిపిఎం కార్యకర్తని అత్యంత కిరాతకంగా హత్య చేశారు గంజాయి గ్యాంగ్. ఇంత పెద్ద ఎత్తున నెల్లూరు జిల్లా అట్టుడికిపోతా ఉంటే ఈ రోజు వరకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గాని, అదే విధంగా హోంమంత్రి గాని ఏ రకమైనటువంటి ప్రకటన చేయకపోవడం అత్యంత విచారకరం, సిగ్గుచేటు. ఈరోజు నెల్లూరు జిల్లాలో గంజాయి గ్యాంగులు, గంజాయి ముఠాలు, డ్రగ్స్ మాఫియా భారీ ఎత్తున పేట్రేగిపోతా ఉంటే మీరు మౌనం వహిస్తున్నారంటే పరోక్షంగా మీరు ఏమైనా మద్దతు బలపరుస్తున్నారా? దీని మీద కఠిన చర్యలు ఏం తీసుకోబోతున్నారు? ప్రజలకి ఏ సంకేతాలు ఇవ్వబోతున్నారని చెప్పి మేము ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భయాందోళనలో ఉన్నారు. ఏ క్షణం ఏం జరుగుతుందో. నెలకి ఒక 2-3 మర్డర్లు జరుగుతా ఉన్నాయి. నెల్లూరు పెన్నా బ్యారేజ్ కాడ డబుల్ మర్డర్ జరిగింది. నవాపేటలో ముగ్గురు నలుగురిని చంపేశారు. వేదాయపాలెంలో 3-4 చంపేశారు. రోజువారీ కూడా మహిళల మీద, బిడ్డల మీద, మగవాళ్ల మీద ఈ గంజాయి గ్యాంగులు రెచ్చిపోతా ఉన్నాయి. బొడ్లల్లో కత్తులు పెట్టుకొని తిరిగే వాళ్ళ సంఖ్య పెరిగిపోతా ఉన్నది. దీన్ని అరికట్టాల్సినటువంటి ప్రభుత్వం, పాలకులు, అధికార పక్షం వీళ్ళందరూ కూడా వీళ్ళని వెనకేసుకొని రావడం వల్ల ఈ రకమైనటువంటి పరిస్థితులు గత 7-8 ఏళ్ల నుంచి దాపురించాయి. తక్షణమే వీటి మీద కఠిన చర్యలు తీసుకోవాలా, ఎప్పటికైనా ప్రభుత్వం స్పందించాలా అని చెప్పి ఈ రకమైనటువంటి ఆందోళన ప్రజలందరూ ముందుకు వచ్చి చేస్తా ఉన్నారు. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా ఈ యొక్క పరిస్థితి తీవ్రతని గుర్తించి సీరియస్ అవ్వాలని చెప్పి కఠిన చర్యలు తీసుకోవాలని పెంచలేని హత్య చేసినటువంటి దోషుల్ని కొంతమందిని తూతూ మంత్రంగా అరెస్ట్ చేసి రిమాండ్ పంపించారు. మరలా వాళ్ళు 3 నెలలకో 4 నెలలకో బయటకు వస్తారు. వాళ్ళకు ఉన్నటువంటి పలుకుబడి, వాళ్ళకు ఉన్నటువంటి డబ్బు, వీటితో వాళ్ళ హవాని మరోసారి కొనసాగిస్తారు. వీటికి అడ్డుకట్ట ఎలా వేయాలి, కఠినంగా ఏ రకమైనటువంటి మూలాలతో సహా ఏ విధంగా వెక్కిలించవేవి చేయాలనేది ప్రభుత్వం ఆలోచించాలా. దీన్ని కఠినంగా తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. డ్రగ్స్ కు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ డ్రగ్స్ ముఠా చేతులు బలైన కామ్రేడ్ పెంచలయ్య హత్యకు నిరసనగా ఈ రోజు జిల్లా వ్యాప్తంగా సిపిఎం పార్టీ అనుబంధ సంఘాలు, ప్రజా సంఘాలు, ప్రజలు, విద్యార్థులు, మేధావులు బంద్కు పిలిపించారు. ఆ బంద్లో కార్యక్రమంగా నెల్లూరు నగరం నడిబడ్డులో గాంధీబొమ్మ సెంటర్ లో జరుగుతున్నటువంటి బంద్ కార్యక్రమాన్ని విచ్ఛిన్నం చేశారు పోలీసులు. ఇది నిజంగా చాలా నిస్సిగ్గుగా ఉంది. పోలీసులు చేయాల్సినటువంటి పనిని ప్రజా సంఘాలు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, విద్యార్థులు, మేధావులు చేస్తుంటే మీరు సహకరించాల్సింది పోయి అరెస్ట్ చేయడం అనేది చాలా హేయమైన చర్యగా మేము అభివర్ణిస్తున్నాం. ఏదేమైనా ఈ డ్రగ్స్ ముఠాకి హెచ్చరిక చేస్తున్నాం. ఆ డ్రగ్స్ ముఠాని కాపాడేటటువంటి రాజకీయ నాయకులకి కూడా ఒక హెచ్చరిక చేస్తున్నాం. ఖబర్దార్, ముఠాలను కాపాడేటటువంటి రాజకీయ నాయకులరా, సిపిఎం పార్టీ రంగంలో దిగింది. ఇక నుంచి గంజాయి ముఠా ఆటలు సాగవు, అసాంఘిక శక్తుల ఆటలు సాగవు. కాంట్రాక్ట్ మట్టలు చేసేటటువంటి వ్యవస్థని నెల్లూరు నగరంలో రూపుమార్చేదాకా సిపిఎం నిద్రపోదు, మీ గుండెల్లో నిద్రపోతుందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం. పోలీసు వారు మేము ఎంత మా కామ్రేడ్ పెంచలే చనిపోయినటువంటి బాధాతత్వ హృదయంతో ప్రజలను చైతన్యవంతులు చేయాలని చెప్పేసి బంద్ చేస్తుంటే అరెస్టులు చేయడం ఎంతవరకు సబబండి? జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు సహకరించాల్సింది పోయి మా కార్యకర్తల్ని, మా పార్టీ నాయకుల్ని అరెస్ట్ చేయడం అనేది ఎంతవరకు సబబు అని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మంచి పద్ధతి కాదు. అరెస్ట్ చేసినటువంటి కామ్రేడ్ కత్తి శ్రీనివాసులను వెంటనే విడుదల చేయాలి. సిపిఎం పార్టీ కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలి. ఈ యొక్క హెచ్చరిక దేశవ్యాప్తంగా నెల్లూరులో జరిగేటటువంటి కార్యక్రమం దేశవ్యాప్తంగా వినిపించే దానికోసంగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మేము చేస్తున్నాం. నాకు విషయాన్ని గమనంలో పెట్టుకొని మాకు సహకరించాలి సార్ అని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. గంజాయి, మాదక ద్రవ్యాల మాఫియా ఫలితంగా అరాచక శక్తులకి అడ్డగా మారుతోంది. ఈ పరిస్థితిని గుర్తించి డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 23వ తారీఖున పెద్ద ఎత్తున అయ్యప్ప గుడి సెంటర్ నుంచి 2000 మందితోటి ఒక ర్యాలీ నిర్వహించి డివైఎఫ్ఐ అఖిల భారత అధ్యక్షులు రహీం గారు, అట్లాగే ఇంకా అనేక మంది నాయకులు పాల్గొని యువతను చైతన్యపరిచే కార్యక్రమం చేపట్టారు. అందులో భాగంగానే నెల్లూరు ఆర్డిటి కాలనీలో పెంచలయ్య డివైఎఫ్ఐ నాయకుడు, అట్లాగే ప్రజానాట్య మండలి
నెల్లూరు రూరల్ కార్యదర్శి ఆ కాలనీలో ఉన్న అందరినీ కూడా ఐక్యం చేసి పోలీసు అధికారులని అట్లాగే స్థానికంగా ఉన్న కార్పొరేటర్ని అందరూ కూడా ఆహ్వానించి ప్రజల్ని చైతన్యపరిచి డ్రగ్స్ మాఫియాకి అడ్డాగా ఉన్న ఆ ప్రాంతం నుంచి డ్రగ్ మాఫియా అక్కడికి ప్రవేశం లేకుండా చేయడం అనేది జరిగింది. దీంతో డ్రగ్స్ మాఫియాకి వారి యొక్క వ్యాపారాలకి అడ్డుకట్ట వేశాడనేటువంటి కోపంతో పెంచలేని దారి కాచి అత్యంత దారుణంగా ఆయన బిడ్డల సమక్షంలోనే ఆయన స్కూల్కి వెళ్ళి వాళ్ళ బిడ్డల్ని తీసుకొస్తూ ఉంటే మధ్యలో స్కూటర్ని చేజ్ చేసి అత్యంత దారుణంగా హత్య చేశారు. ఒక పెంచలేని మాత్రమే కాదు, గతంలో రసూల్ అనే సంతపేటలో సిపిఎం పార్టీ కార్యకర్త మాదక ద్రవ్యాల జోలికి పోవద్దని అడిగిన దానికి చెప్పిన దానికి అక్కడ మాదక ద్రవ్యాలకి అలవాటు పడ్డ యువకులు హత్య చేశారు. ఇలాంటి హత్యలు నెల్లూరులో అనేకం జరిగాయి. వీటన్నిటికి కూడా కారణం ఈ మాఫియా యొక్క చర్యలే. అందుకని మాఫియా చర్యలకి వెంటనే అడ్డుకట్ట వేయించడానికి యావత్ ప్రజానీకం మొత్తం కూడా ఏకోన్ముఖంగా కదలాల్సిన అవసరం ఉంది. ఇది కేవలం ప్రభుత్వం వైపు నుంచి మాత్రం జరగాల్సిన చర్య కాదు, పోలీసు వైపు నుంచి మాత్రం జరగాల్సిన చర్య కాదు, యావత్ ప్రజానీకం మొత్తం ముందుండి చేయాల్సిన చర్య అనే ఉద్దేశంతో ఈరోజు ఈ డ్రగ్స్ కి వ్యతిరేకంగా ఈ యొక్క బంద్ కార్యక్రమాన్ని సిపిఎం పార్టీ చేపట్టింది. పోలీసు కూడా ఈ అంశాన్ని మరింత సీరియస్ గా తీసుకొని ఒక ఛాలెంజ్ కి తీసుకొని ఈ డ్రగ్ మాఫియాకి పూర్తిగా అడ్డుకట్ట వేయాలని, ఎవరు కూడా డ్రగ్స్ అమ్మకాలు సాగించడానికి అవకాశం లేకుండా చేయాలని, డ్రగ్స్ అలవాటు పడకుండా చేయాలని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అట్లాగే ప్రభుత్వం అదే కార్యక్రమాలు చేస్తా ఉంది. ఈగల పేరుతోటి ఈ యొక్క చర్యలు ఏం చేసినా కానీ పూర్తి స్థాయిలో నివారించబడలేదు కాబట్టి మరింత పెద్ద ఎత్తున కార్యక్రమం చేయాలి. అట్లాగే ఈ డ్రగ్స్ మాఫియా యొక్క చేతిలో అమరుడైన కామ్రేడ్ పెంచలే కుటుంబాన్ని ఆదుకోవాలని, ఆ కుటుంబానికి 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించి ఆయన భార్యకి ఉద్యోగం కల్పించాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే ఈరోజు డ్రగ్స్ మాఫియా యొక్క ఆగడాలకి అనేక కుటుంబాలు బలైపోతూ ఉన్నాయి. దీన్ని పరిగణలోకి తీసుకోవాలా, ప్రభుత్వం ఇప్పటికైనా సరే సీరియస్ గా తీసుకొని తగిన చర్యలు చేపట్టవలసిందిగా మనవి చేస్తా ఉన్నాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.